అయితే బలవంతంగా రావాలి. అయితే ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉంది దాని దగ్గర. మామూలుగా ఏంటంటే విప్ అనేసి సిస్టమ్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి 240 సీట్లు ఉన్నాయి, ఒక 10 మందిని విప్పులను పెట్టాలా. ఈ 10 మంది విప్పులకి 24 మంది ఎంపీలను అప్పచెప్పాలి. ఈ 24 మందిని వచ్చేలా చూసుకోవాల్సింది వీళ్ళది. అది ఈ కొత్తగా ఎన్నికైన తర్వాత ఇంకా ఒక సిస్టంలోకి రాల వీళ్ళు. దాంతో పాటుగా ఈ వీళ్ళు ఎవరినైతే విప్పుగా పెడతారో వాళ్ళని అవతల ఉన్న ఎంపీలతో ర్యాపో మెయింటైన్ అవ్వాలి. అది జరిగినట్టుగా అనిపించట్లేదు ఇక్కడ చూస్తుంటే. దాని అదే అనేది కాబట్టి వాళ్ళే అసలు ఆలోచించుకు ముందు కూడా ఏదో కమిటీ భేటీ ఏదో జరిగిందంట కదా 2 రోజుల ముందు. దానికే కదా పురంధేశ్వర్ గారు కూడా ఎన్టీఆర్కి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హాజరు కాకుండా దానికి వెళ్ళారు. ఇక్కడ కూడా మానేసుకొని, అంటే ఓకే మన రాష్ట్రం నుంచి వెళ్ళారు, మన ఎంపీలు వెళ్ళారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదని. అంటే అప్పటికప్పుడు జరిగింది ఏం కాదు కదా, ముందే జరిగింది కదా. కమిటీ మీటింగ్ అనేది పార్టీ పెట్టేది, పార్టీ ప్రధాన కార్యదర్శి ఉంది కాబట్టి వెళ్తారు. దానికి కూడా అందరు ఎంపీలు మస్ట్ గా హాజరవ్వాలని విప్ జారీ చేశారంట. అప్పుడు దానికి విప్తో సంబంధం లేదు, మీటింగ్ కి సంబంధించి గెస్ట్ గా లెక్కలు ఉంటాయి. అంటే అందరిని రమ్మనమంటారు, అందుబాటులో ఉన్న నాయకులతో అనేది లెక్క ఉంటుంది. విప్ అనేది పార్లమెంట్ లోపల మాత్రమే పనిచేస్తుంది, పార్లమెంట్ అయినా శాసనసభలో. విప్పుని ధిక్కరించారు, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇదంతా నడుస్తుంది. అందులో ఏకంగా 2-3 మంత్రులు కూడా ఉన్నారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన, లేకపోతే ఏంటి ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు. సాధారణంగా పర్మిషన్ అడుగుతారు, ఇట్లా నేను రాలేకపోతున్నా, నేను